పిల్లి, పందికొక్కు అదృశ్యమైపోయాయి. బ్లడీ బాస్టర్డ్, అల్లకల్లోలం చేసేసిందే. ఈ తుపాకీ శబ్దం పక్కిళ్ల వాళ్ళకి వినపడి ఉంటుంది. లెటస్ డిసపియర్ అన్నాడు క్లైవ్. మరు నిమిషంలో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. లుంగి మాత్రమే కట్టుకుని ఉన్న మెగా ప్రొడ్యూసర్ నటరాజన్ తన చేతిలో ఉన్న మెగాఫోన్లో పెద్దగా చెప్పాడు, లంచ్ బ్రేక్. అప్పటిదాకా టెన్షన్గా పనిచేస్తున్న వారందరూ ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు. హిందీ హీరో విజయ్ నారంగ్ నెమ్మదిగా మీనాక్షి దగ్గరికి వచ్చాడు. నువ్వు సీన్లోకి ఎంటర్ అయ్యేదెప్పుడు? ఆఫ్టర్ లంచా అన్నాడు మృదువుగా. ఏమో తెలీదు అంది మీనాక్షి. హ్యావ్ లంచ్ విత్ మీ అన్నాడు విజయ్ నారంగ్ సమ్మోహనాస్త్రం లాంటి చిరునవ్వు నవ్వుతూ. పర్మిషన్ కోసం అన్నట్లు నటరాజన్ వైపు చూసింది మీనాక్షి. వెళ్ళిరా అమ్మా అన్నాడు నటరాజన్. హీరోయిన్కి హీరోతో కొంచెం ఫెమిలియారిటీ ఏర్పడి భయం పోతే షాట్స్ బాగా వస్తాయని నటరాజన్ అనుభవం. విజయ్ నారంగ్ పర్సనల్ డ్రైవర్ అతని ఏసీ బెంజ్ కార్ని తీసుకొచ్చి అక్కడికి దగ్గరలో ఆపాడు. కమ్ అన్నాడు విజయ్ నారంగ్ మీనాక్షితో. చుట్టూతా చూసింది మీనాక్షి. రాజా అక్కడ కనపడలేదు. దూరంగా జస్వంతరావు నిలబడి తన వైపే చూస్తున్నాడు. అంత దూరం నుంచి కూడా అతని మొహంలో కనపడుతున్న ఆరాటం ఆ అమ్మాయికి అర్థమైపోతోంది. జస్వంతరావు తన తండ్రి. చిత్రంగా ఉంది ఈ భావన. ఈయన పర్ఫెక్ట్ జెంటిల్మన్, కానీ దేశభక్తి పేరిట అమ్మ జీవితాన్ని నాశనం చేసినవాడు. ఇప్పుడు దేశభక్తి పేరిట కూతురు జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాడు. దేశభక్తి కోసమే తన సొంత జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నవాడు. గాంధీగారి ప్రభావం ఇంకా పలచబడిన రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మొచ్చు. కానీ ఈ రాక్షస రాజకీయపు క్రీడల మధ్య ఒక జస్వంతరావు, ఒక రాజా ఇంకా మిగిలే ఉన్నారని ఊహించుకోవడమే కష్టంగా ఉంది. జస్వంతరావు ఇబ్బందిగా కదలడం కనపడింది. సంతోషం లేకుండా మనసులోనే నవ్వుకుంది మీనాక్షి. అవును మరి, తన తండ్రికి తను రాజా దగ్గర నుండి దూరమైపోవడం ఇష్టమే. కానీ ఈ ప్లేబాయ్ నారంగ్ దగ్గర కావడం ఇష్టం ఉండదు కదా. నటరాజన్ వైపు తిరిగింది మీనాక్షి. సార్, నేను లంచ్ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి ఇంటికెళ్ళి వస్తాను అంది. ఎందుకు అన్నాడు నటరాజన్. అమ్మతో చెప్పి రావాలి నవ్వాడు నటరాజన్. తప్పకుండా అమ్మా, అలాగే వెళ్ళిరా. కారు డోర్ తీసి పట్టుకున్నాడు విజయ్ నారంగ్. ప్లీజ్ గెట్ ఇన్ అన్నాడు. కారు ఎక్కింది మీనాక్షి. ఆమె పక్కనే కూర్చున్నాడు విజయ్ నారంగ్. కారు కదలగానే స్టీరియోలో నుంచి మృదువుగా శ్రావ్యంగా పాట వినపడ్డం మొదలెట్టింది. ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా. చాలా మృదువుగా, శ్రావ్యంగా, తన్మయత్వంగా ఉంది ఆ పాట. పాటకి అర్థం తెలుస్తోందా అన్నాడు నారంగ్ మీనాక్షితో. మాది హైదరాబాదే అంది మీనాక్షి. కళ్ళు అరమోడ్పుగా పెట్టి మీనాక్షి వైపు చూస్తూ అన్నాడు నారంగ్. పాటకి అర్థం ఎంత బావుందో కదూ. ఒక అమ్మాయిని చూస్తే ఏమనిపించింది? ఒక విచ్చుకుంటున్న గులాబీ పువ్వుని చూసినట్లు, ఒక కవి కాంచిన స్వప్నాన్ని చూస్తున్నట్లు, ఉదయిస్తున్న ఒక కిరణాన్ని చూస్తున్నట్లు, పాట లాంటి మాటలు వింటున్నట్లు, వనంలో తిరుగాడే ఒక లేడీని చూసినట్లు, వెన్నెల ఆకాశాన్ని చూసినట్లు, మందిరంలో వెలుగుతున్న జ్యోతిని దర్శిస్తున్నట్లు. వాహ్, సుభానల్లా, ఎంత గొప్పగా రాశాడు జావేద్ అఖ్తర్. మీనా, నీకు జావేద్ తెలుసా? సినిమా కథలు పాటలు రాస్తుంటాడు ఆయనే కదా అంది మీనాక్షి. జావేద్ నీకు పర్సనల్గా తెలుసా మీనా? నాకెలా తెలుస్తాడు అంది మీనాక్షి. తెలీదా? జావేద్ ఆ పాట నిన్ను చూశాకే రాసి ఉంటాడనుకున్నాను అని చిన్నగా నవ్వి మళ్ళీ పాటని హమ్ చేశాడు విజయ్ నారంగ్. తల వంచుకుంది మీనాక్షి. ఒక్క జావేద్ అఖ్తరే కాదు, ఇందీవర్ లాంటి కవులు కూడా నిన్ను చూసి పాటలు రాసి ఉండాలి. ఇప్పటిదాకా నిన్ను చూసి ఉండకపోతే అది వారి దురదృష్టం. నిన్ను చూస్తే ఇంకా మంచి పాటలు రాసి ఉండేవాళ్ళు. నీకు తెలుసా, ఇందీవర్కి ఇంత వయసు వచ్చినా కూడా పక్కన పడుచుపిల్ల కూర్చుని ఉంటే
ఇంకా హుషారుగా కవిత్వం రాస్తాడు. నేను ఉన్నాను, ఏం లాభం? ఇంత అందగత్తెని పక్కన కూర్చోబెట్టుకుని ఉన్నా నాకు కవిత్వం రాదు. అసలు నాకు చదువే రాదు కదా. మీనా, ఒక్కసారి నా వైపు చూడు. లండన్ నుంచి వచ్చినట్లు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నానా? పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు అన్నాడు నారంగ్ నవ్వుతూ. నిజంగానా? అంది మీనాక్షి ఆశ్చర్యంగా. నిజంగానే. అతి బీద కుటుంబంలో పుట్టాను. కాయ కష్టం చేసి పెరిగాను. జేమ్స్ బాండ్ సియాన్ కానరీ శవపేటికలు తయారు చేసేవాడు. ట్రక్కు డ్రైవర్గా పనిచేసేవాడు. ధర్మేంద్ర పొలాలకి నీళ్లు తోడేవాడు. గోవింద బాంబే దగ్గర విరాట్లో బీదల లొకాలిటీలో ఉండేవాడు. అక్షయ్ కుమార్ ఒక హాంకాంగ్ హోటల్లో కప్పులు కడుగుతూ ఉండేవాడు. నేను అలాంటి పనులన్నీ చేశాను. ఒక నిర్మాత దృష్టిలో పడ్డాను. ఒక్క రోజులో దశ మారిపోయింది. ఒకప్పుడు లిఫ్ట్ బాయ్గా పనిచేసిన విజయ్ నారంగ్కి ఇవాళెంత పవర్ ఉందో తెలుసా మీనాక్షి? నేను తలుచుకుంటే నా షూటింగులన్నీ ఇంక నువ్వెక్కడ పెట్టమంటే అక్కడే పెట్టించగలను అన్నాడు. మీరు చాలా తమాషాగా మాట్లాడతారు అంది మీనాక్షి. నిజంగానే. కావాలంటే నన్ను టెస్ట్ చేసి చూడు. ఇప్పుడు షూటింగ్ లొకేషన్ని నెక్స్ట్ షెడ్యూల్కి రష్యాకి మార్పించమంటావా? రష్యాలో ఎవరూ షూటింగ్ పెట్టుకోరు. అయినా సరే. సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వి విండోలో నుంచి బయటకు చూడడం మొదలెట్టింది మీనాక్షి. ఒక ఎస్టీడీ స్టాల్ దగ్గర నుంచి 6 డజన్ కాల్స్ చేశాడు క్లైవ్. అందులో 2 బాంబేకి, 1 ప్యారిస్కి, 3 గల్ఫ్ కంట్రీస్కి. చివరి కాల్ అతను రష్యాలోని మాస్కోకి చేశాడు. హలో అంది అవతలి వైపు నుంచి ఒక గొంతు. ఆ గొంతులో కల్చర్ లేదు, మోటుగా ఉంది. ఎకటరీ నప్యూరిటిస్వా అన్నాడు క్లైవ్. రష్యన్ పేర్లు పలకడం అంటే అతనికి గుళకరాళ్ళు నమిలినట్లే ఉంటుంది. డాడా అన్నాడు ఎకటరీ నప్యూరిటిస్వా. ఈసారి అతనికి తను పెట్టిన పొట్టి పేరుతో పిలిచాడు క్లైవ్. ఎక్స్, ఏర్పాట్లన్నీ రెడీనా? రష్యన్ మాఫియాలో ముఖ్యుడైన ఎకటరీ నప్యూరిటిస్వా ఉరఫ్ ఎక్స్ మూలిగినట్లు సమాధానమిచ్చాడు. రెడీ. అవతలవాడి కామన్ సెన్స్ మీద, ప్రయోజకత్వం మీద అంత నమ్మకం లేనివాడు చెబుతున్నట్లు గొంతు పెట్టి చెప్పడం మొదలెట్టాడు క్లైవ్. అతనికి ఎక్స్ మీద అంతగా నమ్మకం లేకపోవడానికి గట్టి కారణమే ఉంది. ఎక్స్ రష్యన్ మాఫియాలో పెద్దవాడే కావచ్చు, కానీ సిసిలియన్ మాబ్స్టర్స్తో, అమెరికన్ మాఫియాతో పోలిస్తే రష్యన్ మాఫియానే పసిపాపలాంటిది కదా. అయినా ఆ రష్యన్ మాఫియానే ఇవాళ ఇండియన్ డాన్స్లో చాలామందికి ఆశ్రయం ఇస్తోంది. ఇండియా నుంచి పారిపోయిన గ్యాంగ్స్టర్స్ చాలామంది ఇవాళ రష్యాలోనే తలదాచుకుంటున్నారు. ఎక్స్, కాన్ఫరెన్స్కి అందరూ డాన్లు వస్తున్నారా అన్నాడు క్లైవ్. ఇండియన్ డాన్లు అందరూ వస్తున్నారు. బట్ ఏమిటి? ఆ పేరు కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏ పేరు అన్నాడు క్లైవ్. కార్లోస్ ద జాకాల్ నవ్వాడు క్లైవ్. ఎక్స్, డోంట్ బి సిల్లీ. కార్లోస్ని సుడాన్ పోలీసులు అరెస్ట్ చేసి ఫ్రెంచ్ వారికి అప్పగించారు కదా. గతంలో కొందరు ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళని హత్య చేసినందుకు గాను ఆ ఇంటర్నేషనల్ టెర్రరిస్టు ఫ్రాన్స్లో కోర్టు ముందు హాజరుపరచబడ్డాడు కదా. డోంట్ బి సిల్లీ ఎక్స్, డోంట్ బి సిల్లీ అన్నాడు క్లైవ్ అసహనంగా. ఫ్రెంచ్ పోలీసుల అధీనంలో ఉన్నది కార్లోస్ తాలూకు డూప్లికేటు, కానీ అతనే కార్లోస్ అని ప్రపంచం నమ్ముతోంది. కార్లోస్ చాప్టర్ అప్పుడే ఎలా క్లోజ్ అయిపోతుంది? అతను నిర్వర్తించవలసిన ముఖ్య కర్తవ్యం ఇంకోటి ఉంది అన్నాడు క్లైవ్. ఏమిటది అన్నాడు ఎక్స్. డిస్ట్రాయ్ ఇండియా. ఇప్పటి కాన్ఫరెన్స్లో కార్లోస్ తన ఫైనల్ స్ట్రాటజీ ఏమిటో చెబుతాడు. కథ క్లైమాక్స్కి వచ్చేస్తోంది ఎక్స్, క్లైమాక్స్కి వచ్చేస్తోంది అన్నాడు క్లైవ్ ఎగ్జైటెడ్గా. రష్యాలో అది ఒక శిథిలం అవడానికి సిద్ధంగా ఉన్న అతి పురాతనమైన కాజిల్. అందులో జరుగుతోంది ఇంటర్నేషనల్ డాన్ల ఎక్స్ట్రీమిస్టుల కాన్ఫరెన్స్. డాన్లు ఎక్స్ట్రీమిస్టులునా? ఆశ్చర్యంగా లేదు. సైన్స్ వెళ్ళి వేదాంతంలో కలిసినట్లు అన్ని రకాల తీవ్రవాద ఉద్యమాలు కూడా ఏదో ఒక పాయింట్లో మాఫియా గ్యాంగులతో చేతులు కలపక తప్పదు. ఆయుధాల సప్లై కోసమో, లేదా తమ ఉద్యమాలకి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి మాదక ద్రవ్యాలు అమ్మిపెట్టడం కోసమో మాఫియా గ్యాంగుల అవసరం కనపడుతోంది.
పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్తోనూ ఇండియాలోని మిగతా ప్రాంతాల్లోనూ అలజడులు రెచ్చగొట్టడానికి గాను కావలసిన డబ్బు కోసం హెరాయిన్ అమ్మకాలు చేయాలని ఆలోచనలో పడిందని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పడం లేదు. శ్రీలంకలో తమిళ పులులు ఫండ్స్ కోసం డ్రగ్స్ వ్యాపారంలోకి దిగడం లేదు. మరి ప్రజల కోసమని చెప్పుకునే ఉద్యమాలతోనే ప్రజలని చెడుదారులు పట్టించే డ్రగ్స్ వ్యాపారాలా? మరి ప్రజలు చెడిపోరు? ఈ సున్నితమైన విషయాలు ఎవరికి కనపడతాయి? ఆ ఇంటర్నేషనల్ డాన్ల కాన్ఫరెన్స్కి ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కార్లోస్ రావాలి ఈరోజు. అందరూ కార్లోస్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నారు. వాతావరణం ఉద్విగ్నంగా ఉంది. వాళ్లల్లో ఒకరిద్దరు తప్ప మిగతా చాలామంది కార్లోస్ని ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసి ఉండలేదు. కార్లోస్ని అంతకు ముందే చూసి ఉన్న ఒకరిద్దరిలో క్లైవ్ స్పెన్సర్ ఉన్నాడు. ముందు వరుసలోనే కూర్చుని ఉన్నాడు క్లైవ్. చాలా దీర్ఘాలోచనలో ఉన్నాడు అతను. అతని పక్కనే కూర్చుని ఉన్నాడు డైమండ్ రాజా. ఆ పక్కనే ఉన్నాడు ఒక ఇండియన్ డాన్. అతని పరోక్షంలో అతని జోకర్ అని పిలుస్తారు కొంతమంది. పరమ కర్కోటకుడు అతను. పైకి మాత్రం హాస్యం పేరిట వెకిలి చేష్టలు చేస్తుంటాడు. అతను తనకి తనే పెట్టుకున్న ఇంకో నిక్నేమ్ కూడా ఉంది. అదే ప్రేమ్ పూజారి. అతనికి ఆడవాళ్ళంటే తగని వ్యామోహం. అందుకే ఆ పేరు. ప్రేమ్ పూజారి పక్కనే ఒక ఆఫ్రికన్ డాన్ కూర్చుని ఉన్నాడు. అతని పేరు మోబుటు. అంతలో మైక్రో మినీ స్కర్ట్ వేసుకున్న రోమన్ దేవత లాంటి ఒక అందమైన అమ్మాయి ట్రేలో రకరకాల మద్యాలను పెట్టుకుని అందరికీ సర్వ్ చేస్తూ ప్రేమ్ పూజారి దగ్గరకు వచ్చింది. ఆమె మైక్రో మినీ స్కర్ట్ వైపే కళ్ళప్పగించి చూస్తున్నాడు ప్రేమ్ పూజారి. ట్రేలో నుంచి ఒక గ్లాస్ అందుకుని జేబులో నుంచి $100 నోటు తీసి కింద పడేశాడు. తీసుకో అన్నాడు. తీసుకోకపోతే ఆ డాన్కి కోపం వస్తుందేమో అని భయపడుతున్నట్లు జాగ్రత్తగా వంగి ఆ నోటుని అందుకుంది. తను అలాంటి సీన్ని క్రియేట్ చేయగలిగినందుకు తనని తాను అభినందించుకుంటూ పక్కనున్న ఆఫ్రికన్ డాన్ మోబుటా వైపు తిరిగాడు. ప్రేమ్ పూజారి అన్నాడు తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ. నేను మోబుటా అన్నాడు పక్కవాడు నవ్వుతూ. ఆఫ్రికాలో మా తెగలో ఈ మినీ స్కర్ట్కి ఒక విచిత్రమైన పేరు ఉంది అన్నాడు మోబుటా. ఏమిటది అన్నాడు ప్రేమ్ పూజారి. మా తెగలో కూడా ఆడపిల్లలు కొందరు గడ్డితో చేసిన మినీ స్కర్టులు లాంటివి వేసుకుంటారు అన్నాడు మోబుటా AK-47 పేలుతున్నట్టు నవ్వుతూ. రాజా అలర్ట్గా అందరినీ గమనించి చూస్తున్నాడు. క్లైవ్ మాత్రం అదో రకమైన టెన్షన్ ఫీల్ అవుతూ దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు. అతని ఆలోచనలన్నీ అక్కడికి రాబోయే కార్లోస్ ద జాకాల్ చుట్టూనే పరిభ్రమిస్తూ ఉన్నాయి. అసలు ఈ ఇల్లిష్ రామిరాజ్ సాంచేజ్ అనే ఒక పిరికి పంద ఇంటర్నేషనల్గా నంబర్ 1 టెర్రరిస్టు ఎలా అయ్యాడో అతనికి గుర్తుకు వచ్చింది. ఫ్రెడరిక్ ఫోర్సిత్ అనే ఇంగ్లీష్ రచయిత డే ఆఫ్ ది జాకాల్ అనే అద్భుతమైన నవల ఒకటి రాశాడు. ఆ నవలలో ఇతివృత్తం ఏమిటంటే, ఫ్రాన్స్ దేశపు ప్రెసిడెంట్ అయిన చార్లెస్ డి గోల్ని అంతమొందించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. జాకాల్ అనే నిక్నేమ్ గల కిరాయి హంతకుడికి ఆ బాధ్యత అప్పగించబడుతుంది. అత్యంత ఉద్విగ్నంగా సాగిపోయే ఆ నవలలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం ఒకటి ఉంది. నిజ జీవితంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయిన చార్లెస్ డి గోల్ హత్య గావించబడలేదని, అతను మామూలుగానే మరణించాడని అందరికీ తెలుసు. డీగోల్ మీద హత్యా ప్రయత్నమే మెయిన్ పాయింట్గా గల నవలలో ముగింపు ఏమిటో ముందే తెలిసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులు ఆ నవలను అంతగా ఆదరించారంటే అది కేవలం ఫ్రెడరిక్ ఫోర్సిత్లోని రచయితకు బ్రహ్మరథం పట్టడమే కదా. ఇది ఇలా ఉండగా కార్లోస్ ద జాకాల్ అనే అంతర్జాతీయ టెర్రరిస్టు ప్రపంచ దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అచిరకాలంలోనే అతను ప్రపంచంలోనే నంబర్ 1 టెర్రరిస్టు అయిపోయాడు కూడా. చాలామంది దురభిప్రాయపడేది ఏమిటంటే, కార్లోస్ ద జాకాల్ని దృష్టిలో పెట్టుకుని రచయిత ఫ్రెడరిక్ ఫోర్సిత్ తన డే ఆఫ్ ది జాకాల్ నవల రాశాడని, టెర్రరిస్టు కార్లోస్నే జాకాల్ పాత్రగా రూపొందించాడని. కానీ అది కరెక్ట్ కాదు. ఈ సంగతిని ఈ మధ్య రచయిత ఫ్రెడరిక్ ఫోర్సిత్ తనే స్వయంగా ఒక పత్రికలో ఒక ఆర్టికల్గా రాస్తూ వివరించాడు.
కార్లోస్ని ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రాసిన ఈ వ్యాసంలో కార్లోస్ ఒక పిరికి పందా అని కూడా తేల్చేశాడు ఫోర్సిత్. అసలు జరిగిందేమిటంటే ఇల్లిచ్ రామిరాజ్ సాంచేజ్ అనే వెనిజుల్లా వ్యక్తి కార్లోస్ మార్టినేజ్ టోర్రస్ అనే మరో పేరు పెట్టుకుని లండన్, ప్యారిస్ నగరాల్లో అఘాయిత్యాలు చేస్తూ ఉండేవాడు. అంటే అసలు కార్లోస్ వెలుగులోకి రావడమే నకిలీ పేరుతో నకిలీ పత్రాల ద్వారా అన్నమాట. 1975 జూలైలో అతను ప్యారిస్లో ఒక ఫ్లాట్లో కాల్పులు జరిపినప్పుడు పత్రికల్లో ఆ వార్త ప్రముఖంగా వచ్చింది. ఒక సబ్ ఎడిటర్ మరీ ఉత్సాహంగా సెన్సేషనల్ హెడ్డింగ్ కోసం వెదికి చివరికి కార్లోస్ని కార్లోస్ ద జాకాల్ అని వర్ణిస్తూ వార్తని రాశాడు. ఆ హెడ్డింగ్ ప్రేరణ ఫోర్సిత్ రాసిన నవల డే ఆఫ్ ద జాకాల్. ఆ తర్వాత ఇంకా అన్ని పత్రికలు అలాగే రాసుకుంటూ పోవడం వల్ల అతనికి ఆ పేరే స్థిరపడిపోయింది. క్రమక్రమంగా ఒక రాబిన్హుడ్ ఇమేజ్ని సంపాదించుకున్నాడు. మారువేషంలో అందరి కళ్ళు కప్పి ఆపదలో ఉండేవారిని రక్షించే స్కార్లెట్ పింపర్నేల్ ఇమేజ్ కూడా అతను డెవలప్ చేసుకున్నాడు. కార్లోస్ అన్న పేరు చెబితే చాలు యావత్ ప్రపంచము కూడా భయం, ఆశ్చర్యం, సంభ్రమం, ఆందోళనకు గురైపోయే పరిస్థితి వచ్చింది. ప్రపంచ చరిత్రనే మార్చేసిన టెర్రరిస్టులు కొందరున్నారు. కానీ కార్లోస్ మాత్రం వాళ్లల్లో ఒకడని చెప్పడానికి వీల్లేదు. కార్లోస్ తను ఏ మార్క్స్, లెనినిస్టు సిద్ధాంతాల కోసం పోరాడాడని చెప్పుకున్నాడో ఆ ఫిలాసఫీకే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విలువ తగ్గిపోయింది. పాలస్తీన్లకి స్వతంత్ర దేశం కోసం పోరాడానని చెప్పుకున్నాడు జాకాల్. పోరాటం వల్ల తప్ప అది సిద్ధించదని చెప్పాడు కూడా. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటి? ఈ రోజున పాలస్తీన్లు పోరాటం లాభం లేదని గ్రహించి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. ఇజ్రాయెల్ని నామరూపాలు లేకుండా చేస్తానని శపథం చేశాడు కార్లోస్. అయినా ఈ రోజుకి ఇజ్రాయెల్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అంటే ఏమిటి? అన్ని విధాలా ఓడిపోయాడు కార్లోస్ ది జాకాల్. చివరికి ఇప్పుడు లేటెస్ట్ టెర్రరిస్టుల రేటింగ్లో అతను వాడీ హెడ్డాక్, అహ్మద్ జిబ్రిల్, అబూ నిడాల్ వంటి వాళ్ళకంటే కూడా వెనుకబడిపోయాడు. రచయిత ఫెడరిక్ ఫోర్సిత్ తన ఆర్టికల్లో ఏం రాశాడు? కార్లోస్ ఒక పిరికి పంద. అతను తన దృష్టిని ఎప్పుడూ కూడా సాఫ్ట్ టార్గెట్స్ మీదే సారిస్తాడు. 1973 ప్రాంతంలో అతనొక చీప్ గూండా నిరాయుధుడైన ఒక వృద్ధుడి దవడని రివాల్వర్తో పేల్చేశాడు. ఇలాంటి కొన్ని ఘనకార్యాల తర్వాత అతన్ని పాపులర్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా టెర్రర్ గ్రూప్కి చీఫ్గా నియమించారు. ఆ తర్వాత అతను ప్యారిస్లో ఒక ఇజ్రాయెల్ జెట్ని పేల్చేయాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు కూడా. ఇంకోసారి నిరాయుధులైన ఫ్రెంచ్ పోలీసులని కాల్చి చంపాడు. ఇంకా నిరాయుధులైన ఇజ్రాయెల్ స్పోర్ట్మెన్ని చంపే వ్యూహం పన్నాడు. అంటే ఏమిటి? అతనిలో మగతనం లేదు. పిరికి పందలాగా నిస్సహాయుల మీదకి ఒంటికాలి మీద వెళ్తాడు. మరి జీవితంలో ఒక పెద్ద ఫెయిల్యూరు, దయా దాక్షిణ్యాలు లేని కిరాతకుడు, పిరికి పంద అయిన కార్లోస్ వెస్టర్న్ పేపర్స్లో ఎందుకని హీరో అయ్యాడు? ఎందుకని నంబర్ 1 టెర్రరిస్టుగా పరిగణింపబడ్డాడు? దానికి 3 కారణాలున్నాయి. కార్లోస్కి పబ్లిసిటీ అంటే మహా ఇష్టం. పబ్లిసిటీ చమత్కారాలు అతనికి బాగా తెలుసు. ఒక్కోసారి డబ్బులిచ్చి పత్రికల్లో తనని గురించి రాయించుకుని పబ్లిసిటీ చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తక్కిన టెర్రరిస్టులంతా రహస్యంగా క్రీనీడలో బతుకుతూ ఉంటే కార్లోస్ ద జాకాల్ మాత్రం పత్రికలకి ఉత్తరాలు రాయడం, స్టేట్మెంట్లు పంపడం వంటి పనులు తరచుగా చేస్తూ ఉండేవాడు. కార్లోస్కి కిల్లర్గానే కాక లేడీ కిల్లర్గా కూడా పేరు ఉంది. అనేక మంది ఆడవాళ్లతో అతనికి పరిచయాలున్నాయని పబ్లిసిటీ. కానీ పరిశీలించి చూస్తే అతని గర్ల్ ఫ్రెండ్స్ అంతా కూడా కాసిని పైసలకు అమ్ముడుపోయే నైట్ క్లబ్ వెయిట్రెస్ లాంటి వాళ్ళేనని తేలుతుంది. మరి కార్లోస్ ద జాకాల్లో అసలు గొప్పతనం ఏమీ లేదా అంటే ఉంది. అదే ఊసరవెల్లిలా వేషాలు మార్చగలగడం, కళ్ళు కప్పి తప్పించుకోవడం. క్లైవ్ స్పెన్సర్కి అనిపించింది కార్లోస్ ద జాకాల్లోని ఆ ఊసరవల్లి లక్షణాన్నే ఇవాళ తను ప్రత్యక్షంగా చూడబోతున్నాడు. లేకపోతే కొద్ది రోజుల క్రితం సూడాన్లో దొరికిపోయి
ఫ్రెంచ్ పోలీసులకు అప్పగించబడి అక్కడి కోర్టు విచారణలో ఉన్న జాకాల్ ఇవాళ ఇక్కడ ఎలా ప్రత్యక్షమవుతాడు అంటే కార్లోస్కి బదులుగా ఇంకో డూప్లికేట్ ఎవరో సూడాన్లో దొరికిపోయి ఉండాలి. ఆ దొరికిపోయిన వాడే కార్లోస్ అని ప్రపంచమంతా నమ్మి ఉండాలి. తనని కాంటాక్ట్ చేసిన 2-3 ప్రభుత్వాలు తప్ప. తన వాళ్ళకి తెలుసు ఫ్రెంచ్ పోలీసుల అధీనంలో ఉన్నది కార్లోస్ కాదని, డూప్లికేట్ అనిను. అసలు కార్లోస్ని కాంట్రాక్ట్ చేసి ఇండియాని డిస్ట్రాయ్ చేయడానికి ఫైనల్ సొల్యూషన్ అడగమని తనకు ఆర్డర్స్. పిచ్చితనం అంటే ఇదే కదా. ఇవాళ కార్లోస్ ఒక స్పెంట్ ఫోర్స్, ఆరిపోయిన మతాబా లాంటివాడు. అతనికి ఇన్నాళ్ళు వెనుకదన్నుగా ఉన్న వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఇవాళ అతన్ని సపోర్ట్ చేసే స్థితిలో లేవు. సపోర్ట్ చేయడానికి ఇష్టపడడం లేదు కూడా. ఇలాంటి పరిస్థితిలో కార్లోస్ ద జాకాల్ ఒక టెర్రరిస్ట్గా కంటే ఒక డిస్పరాడోగా మారి ఉండడానికి అవకాశాలు ఎక్కువ. డిస్పరాడో అన్ని చోట్ల అపజయం పొంది అసహనంగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి చెప్పబోయే ఫైనల్ సొల్యూషన్ ఎలా ఉంటుంది? అదే డెస్పరేట్గానే ఉంటుంది, అంతేకాని తెలివిగా మాత్రం ఉండదు. కార్లోస్ ద జాకాల్ ద ఫైనల్ సొల్యూషన్. అసహనంగా కదిలాడు క్లైవ్. అప్పుడు హఠాత్తుగా వినపడింది ఒక గొంతు, కార్లోస్ ది జాకాల్. ఆ మాట పూర్తి కాకముందే డ్రామాటిక్గా ఆ హాల్లోకి అడుగు పెట్టాడు. ఇల్లిచ్ రామిరేజ్ సాంచెస్ అలియాస్ కార్లోస్ మార్టినేజ్ టోర్రెస్ అలియాస్ కార్లోస్ ద జాకాల్. అతను చెయ్యి ఊపుతూ హాల్లోకి అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం ఎలక్ట్రిఫై అయిపోయినట్లు అనిపించింది. ఆఫ్రికన్ మొబుటా లేచి ఆఫ్రికన్ డాన్స్ మొదలెట్టాడు. అతని పక్కనే ఉన్న అరబ్ ఉద్విగ్నంగా లేచి చేతిలోని గన్ ఎత్తి టపటపా బుల్లెట్స్ని కిటికీ వైపు రిలీజ్ చేశాడు. టిష్యూ అని చివరి బుల్లెట్ దూసుకుపోయాక కూడా కిటికీ అద్దాలు రాలి పడుతూనే ఉన్నాయి. అలా బుల్లెట్స్ని రిలీజ్ చేసి స్వాగతం పలకడం అరబ్స్కి అలవాటే. ఆనందంగా అందరి అభినందనలు స్వీకరించి కూర్చుని అందరినీ కూర్చోమని సైగ చేశాడు కార్లోస్. తక్షణం అతని దృష్టి క్లైవ్ స్పెన్సర్ మీద పడింది. కాస్త అప్రసన్నంగా అయిపోయింది అతని మొహం. అతనికి స్పెన్సర్ పట్ల అసహనం ఉంది. నిజంగానే ఏ రంగంలో అయినా సరే నంబర్ 1 పొజిషన్ని సాధించగలిగిన వాడికి తన స్థానాన్ని ఆక్రమించేస్తాడేమో అనిపించేటంత టాలెంట్ ఉన్నవాడిని చూస్తే అసహనంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా తమ టాలెంట్ కంటే కూడా ఎక్కువగా పత్రికల పబ్లిసిటీ ద్వారా పైకి వచ్చిన వాళ్ళకి మరీను. అరబ్ వైపు తిరిగాడు కార్లోస్. నీ గన్లోని బుల్లెట్స్ అన్నీ అయిపోయాయా అన్నాడు నవ్వుతూ. నీకోసం అన్నింటినీ ఎంటీ చేసేసా కార్లోస్, వెల్కమ్ అన్నాడు అరబ్. ఇంకెవరి దగ్గరైనా గన్స్ ఉన్నాయా అన్నాడు కార్లోస్. లేవు అన్నారు అందరూ. దట్ ఈస్ గుడ్. కార్లోస్ ఈజ్ ద సన్ ఆఫ్ గన్. కార్లోస్ సమక్షంలో ఉన్నప్పుడు కార్లోస్ ఒక్కడి దగ్గరే గన్ ఉండాలి. తక్కిన వాళ్ల దగ్గర గన్స్ ఉండడం క్షమించరాని నేరం. ఈ బౌడెయిన్ గన్ తీసుకుని నా ముందుకు వచ్చాడు. తెలిసి చేసినా తెలియక చేసినా కూడా తప్పు తప్పే అని మెరుపు వేగంతో తన రివాల్వర్ తీసి ఆ అరబ్ని కాల్చేశాడు కార్లోస్. రేపు ఈ విషయం అన్ని పత్రికలలో వస్తుంది. నేనే రాయిస్తాను. కార్లోస్ దగ్గరికి ఎవరు గన్తో రాకూడదన్న విషయానికి చాలా పబ్లిసిటీ వస్తుంది. దట్ సెటిల్స్ ఇట్ అని నవ్వి తర్వాత హఠాత్తుగా సీరియస్ అయిపోయి చెట్టుకున్న క్లైవ్ వైపు తిరిగాడు కార్లోస్. కమాన్ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అన్నాడు అసహనంగా గొంతు పెట్టి, బెల్టుతో కొడుతున్నంత పదునుగా. తను నంబర్ 1. తన ఆధిక్యత అందరికీ ప్రతిక్షణం ప్రస్ఫుటమవుతూ ఉండాలి. తను ఎక్కువ, అవతలివాడు తక్కువ అని ప్రతి సెకండ్కి ప్రూవ్ అవుతూ ఉండాలి. నిజం, నంబర్ 1 పొజిషన్లో ఉండేవాడికి ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ తెలిసిన క్లైవ్ నిదానంగా లేచి గొంతు సవరించుకున్నాడు. చూసావా, రష్యాలో మన షూటింగ్ పెట్టిస్తానన్నాను, పెట్టించాను, అవునా? ఇలా షూటింగులు పెట్టించడంలో ఎక్స్పర్ట్ని నేను అన్నాడు విజయ్ నారంగ్ మీనాక్షితో. కమర్షియల్ సినిమాలలో ఉండే డబుల్ మీనింగ్ అతని డైలాగులో వినపడుతోంది. మొహం అప్రసన్నంగా పెట్టింది మీనాక్షి. ఆమె మొహంలోకి పరిశీలనగా చూశాడు హిందీ హీరో విజయ్ నారంగ్. ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉన్నప్పుడు తనతో ఇంత చనువు ప్రదర్శించింది దాదాపు ఓవర్ యాక్షన్ చేస్తున్నంత లెవెల్లో. కానీ
రష్యా రాగానే చాలా మారిపోయింది తను. ఇంత యాక్షన్ అవసరం లేదన్నట్లు ముభావంగా ఉంటోంది. ఎందుకని? ఈ పిల్ల పరాయి దేశం వచ్చేసినందుకు పరేషాన్గా ఉందా? అక్కడెందుకంత అభిమానం ప్రకటించింది? ఇక్కడెందుకిలా ముడుచుకుపోయి ఉంటోంది? సరైన కారణం అతనికి తెలీదు. మీనాక్షికి తెలుసు. హైదరాబాదులో రాజా తన మాటలని చేతలని గమనిస్తూ ఉన్నప్పుడు తను ఈ విజయ్ నారంగ్ పట్ల అతి అభిమానం ప్రదర్శించింది. అదో నాటకం. ఇప్పుడు ఇక్కడ రాజా లేడు. రాజా కోసమే ప్రదర్శించిన నాటకం ఇక ప్రదర్శించాల్సిన అవసరం లేదు. దట్ సింపుల్. అది తెలియని విజయ్ నారంగ్ వదల్లేదు, చెబుతూనే ఉన్నాడు. రష్యాలో కమ్యూనిజం ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేదిట. కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయాక ఇక్కడ అంతా విశృంఖలంగా తయారైంది. మాఫియా ముఠాలు ఏర్పడ్డాయి. ఇదివరకు ఇక్కడ నైట్ లైఫ్ ఉండేదే కాదు. ఇప్పుడో ఓహ్, నైట్ క్లబ్లు, డిస్కోలు, సెక్స్ పార్లర్స్, పీప్ షోస్. మీనా, కమాన్, ఎంజాయ్ చేద్దాంరా అన్నాడు అతను తమకంగా. హఠాత్తుగా అలర్ట్గా అయిపోయింది మీనాక్షి. సెక్స్ పార్లర్స్, సెక్స్ షోస్, పీప్ షోస్, ఆడదాని ఒంటి నగ్న ప్రదర్శన, ఆడ మాంసం అమ్మకం. సరిగ్గా దీనికే తను మొదట్నుంచి కూడా వ్యతిరేకం. ఇప్పుడు తన జీవితంలో రాజా లేడు. అర్థం పర్థం లేని తన జీవితానికి కూడా ఒక పరమార్థం ఉండాలంటే మొదటి నుంచి కూడా తను కోరుకుంటున్న ఈ సెక్స్ ర్యాకెట్లని తను ఆపేయాలి. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా పర్లేదు. కమాన్ మీనా అంటున్నాడు నారంగ్. నేను రాలేను, మీరు వెళ్ళండి అంది మీనాక్షి ముక్తసరిగా. వన్ మోర్ ఛాన్స్, వస్తావా రావా అన్నాడు హిందీ హీరో విజయ్ నారంగ్ అల్టిమేటం ఇస్తున్నట్టు. నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది అన్న బెదిరింపు ఉంది అతని మాటల్లో. నేను రాలేను అంది మీనాక్షి క్లుప్తంగా. ముఖం అప్రసన్నంగా పెట్టుకుని చెరచెర వెళ్ళిపోయాడు నారంగ్. అతను అలా వెళ్ళిపోగానే చటుక్కున లేచి నిలబడింది మీనాక్షి. ఆమె కళ్ళల్లో దృఢ నిశ్చయం కనపడుతోంది. సెక్స్ ర్యాకెట్, సెక్స్ షోస్, ఆడ మాంసం అమ్మకం, అన్యాయాలు. తిరగబడాలి తను, తిరగబడాలి. ఏదో శక్తి తనని నడిపిస్తున్నట్లు ఆ పరాయి దేశంలో మాఫియా ముఠాలతో పుట్టగానే చచ్చిపోయిన ఆ కొత్త వ్యవస్థలో తన జీవితం మీద విరక్తి, తనలాంటి ఎందరో ఆడపిల్లల జీవితాల మీద అనురక్తితో ఆ చీకటి రాత్రిలోకి అడుగులు వేయడం మొదలుపెట్టింది మీనాక్షి. ఇంటర్నేషనల్ డాన్ల టెర్రరిస్టుల కాన్ఫరెన్స్లో క్లైవ్ లేచి నిలబడి గొంతు సవరించుకుని మాట్లాడడం మొదలెట్టాడు. ఈ ఇండియా అనేది ఉందే, ఇది ఉత్త దరిద్రపుగొట్టు దేశం. బాగుపడే లక్షణాలు బొత్తిగా లేవు. ఇక్కడంతా మురికి మనుషులు, ఇరుకు మనసులును. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఏ దేశమైనా కూడా ముందుకెళ్లాలని కోరుకుంటుంది. శరవేగంగా వెనక్కి వెళ్ళిపోబోతున్న దేశాల్లో మొట్టమొదటిది ఇండియా. అక్కడి ప్రజలు అతి బీదవాళ్ళు. అక్కడ ఉండే మనుష్యుల్లో అత్యధిక శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళు కూడా. ఫ్రెండ్స్, ఈ బీదరికం గురించి, వెనుకబడిన తనం గురించి ఒక చక్కటి నానుడి ఉంది. అదేమిటంటే, నువ్వు నీ బీదరికాన్ని అదో ఘనతగా కూడా భావించకు. నీ బీదరికాన్ని చేతనైతే త్వరగా వదిలించుకో అని. కానీ ఇండియాలో అలా కాదు. అక్కడ బీదవాళ్ళు, వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉంటే తప్ప రాజకీయవేత్తలు ఓట్ల రాజకీయాలు నడపడానికి వీలు ఉండదు. అందుకే అర్థం పర్థం లేని రిజర్వేషన్లు, ఎక్కడికక్కడ విభేదాలు సృష్టించడం, బీదవాళ్ళని బీదవాళ్ళుగానే ఉంచడం, ఇవన్నీ అక్కడి నేతలకి అత్యవసరం. క్లైవ్ అలా ఇండియా గురించి చులకనగా చెబుతూ ఉంటే అక్కడ ఉన్న అందరూ నవ్వు మొహాలతో వింటున్నారు. క్లైవ్ పక్కనే కూర్చుని ఉన్న రాజా మాత్రం నవ్వకుండా సీరియస్గా మొహం పెట్టుకుని క్లైవ్ చెబుతున్న ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా విని మనసులోనే నోట్ చేసేసుకుంటున్నాడు. అపహాస్యంగా అన్నాడు క్లైవ్ స్పెన్సర్. ఇంకే దేశంలోనైనా అయితే ఒక వర్గం వాళ్ళని వెనుకబడిన వాళ్ళని చెప్పి వ్యవహరిస్తే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. కానీ ఇండియాలో అలా కాదు. అక్కడ వెనుకబడి ఉండడమే ఒక క్వాలిఫికేషన్, ఒక ఘనత. ప్రజల ఉద్రేకాలని ఎలా రెచ్చగొట్టాలో, ఆ రెచ్చగొట్టబడిన ఉద్రేకాలని ఎలా క్యాష్ చేసుకోవాలో ఇండియన్ పొలిటీషియన్స్కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఇందులో ప్రజల తప్పేమీ లేదు. తప్పంతా కూడా ప్రజల చేత తప్పులు చేయించే నాయకులది. ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి అన్నాడు అధ్యక్ష స్థానంలో ఉన్న కార్లోస్ దజాకాల్ అసహనంగా. పాయింట్కే వస్తున్నాను.
ఇండియాలో కులాల కుమ్ములాటలు ఉన్నాయి. వాటిని పెంచి పోషిస్తారు లీడర్లు. మతపరమైన ఆవేశాలున్నాయి. ఆ కావేశాలు తగ్గకుండా చూసే రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ విభేదాలు, భాషా భేదాలు ఉన్నాయి. అవే ఊపిరిగా బతికే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ నమ్మలేని నిజం ఒకటి చెబుతాను. క్లుప్తంగా చెప్పు అన్నాడు కార్లోస్ కట్ చేస్తున్నట్టు. ఓకే. తమిళనాడు రాష్ట్రం ఉంది. అక్కడ ద్రావిడ పార్టీలు ఉన్నాయి. ఉత్తరాది వాళ్ళంతా ఆర్యులు, దక్షిణాది వాళ్ళంతా ద్రవిడులు అని వాళ్ళ వాదం. కొన్ని వేల సంవత్సరాల క్రిందట జాతి భేదాలని ఆ పార్టీలు ఇప్పటికీ కెలుకుతూనే ఉంటాయి విజయవంతంగా. ఇండియాకి రాష్ట్ర భాషగా హిందీ ఎన్నికైంది. కానీ ఆ ద్రావిడ పార్టీలు మాత్రం రాష్ట్ర భాషగా హిందీని అంగీకరించవు. హిందీ ఆర్యుల భాష అని, అందుకే తాము హిందీకి వ్యతిరేకులమని అంటాయి. పరాయి భాష అయిన ఇంగ్లీష్నైనా భరిస్తాం కానీ ఉత్తరాది ఆర్యుల భాష అయిన హిందీని ప్రతిఘటిస్తామంటాయి. ఈ ప్రతిఘటనకి లేటెస్ట్ ఉదాహరణ ఏమిటంటే, మెడ్రాస్ యూనివర్సిటీలో ఉన్న హిందీ శాఖని పనికిరాని శాఖగా పరిగణించి ఎత్తేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉండడం. కానీ నిజానికి అక్కడి స్టూడెంట్స్లో హిందీ నేర్చుకోవడం పట్ల చాలా అభిమానం ఉంది. 100 సంవత్సరాల పాటు ఇండియాని బానిసత్వంలో ఉంచిన ఇంగ్లీష్ కావాలి వాళ్ళకి, కానీ హిందీ మాత్రం వద్దుట. మళ్ళీ గొల్లున నవ్వులు. తను కూడా నవ్వు మొహంతోనే నిశ్శబ్దం అన్నట్లు సైగ చేశాడు క్లైవ్. సౌత్ అమెరికాలో బనానా రిపబ్లిక్ ఉంటాయి చూడండి. అక్కడ రోజుకో విప్లవం జరుగుతూ ఉంటుంది. రోజుకో రాజ్యం అక్కడ. అలాంటి చోట్ల క్రిమినల్ మాఫియా గ్యాంగులకి, ప్రభుత్వానికి లాలూచి ఉండడం మామూలు. కానీ ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో పరిస్థితి కూడా అలాగే ఉంది. పొలిటీషియన్స్ క్రిమినల్స్ మీద ఆధారపడే స్థితి దాటిపోయి అక్కడ ఇవాళ క్రిమినల్సే పాలిటిక్స్లోకి వచ్చేస్తున్నారు. దీనికి సూపర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇండియాలో ఒక రాష్ట్రంలో ఒక హోమ్ మినిస్టర్ ఉన్నాడు. అతని నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది. ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. అతను బెయిల్ కోసం అప్లై చేశాడు. బెయిల్ గ్రాంట్ అయింది. ఆ నిందితుడి తాలూకు వాళ్ళు విజయోత్సాహంతో ఒక ఊరేగింపు చేశారు. దానికోసం ఒక ట్రాక్టర్ను అలంకరించారు. ఆ ఊరేగింపులో, ఆ ట్రాక్టర్లో నిందితుడితో పాటు కూర్చున్నదెవరో తెలుసా? సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారే. ఆ తర్వాత ఈ విషయంలో పెద్ద గలాభా జరిగింది. అప్పుడు హోమ్ మినిస్టర్ తనని తాను సమర్థించుకున్న పద్ధతి ఏమిటి? ఆ ఊరేగింపు నిందితుడికి బెయిల్ దొరికిన సందర్భంలో ఏర్పాటు చేశారని తనకి తెలీదట. అదేదో కాలేజీ తాలూకు ప్రారంభోత్సవ సందర్భంలో ఆ ఊరేగింపు జరిగిందని తను అనుకున్నాడుట. నీ నియోజకవర్గంలో జరిగిన హత్య కేసులోని నిందితుడు ఎవరో నీకే తెలియకపోతే ఇంక నువ్వేం హోమ్ మినిస్టర్వి అని ప్రజలు చీత్కరించినా కూడా అతను పట్టించుకోలేదు. ఇంకపోతే ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ అనదగ్గ బాంబేలో అండర్ వరల్డ్ డాన్లకి, రాజకీయవేత్తలకి ఉన్న సంబంధం మన ప్రేమ్ పూజార్ని అడిగితే తెలుస్తుంది. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి అన్నాడు కార్లోస్ ద జాకాల్ అసహనంగా. ఇంక పొడిగించకుండా తక్షణం చెప్పాడు క్లైవ్ స్పెన్సర్. కక్షలతో కార్పణ్యాలతో కుతకుతలాడిపోతోంది ఇండియా. కొట్టుకు చస్తున్నారు జనం. ఆ మంటలని మనం ఆరిపోకుండా చూడాలి. గ్రీన్ ప్యారెట్స్ ల్యాండ్ మైన్స్ని సబ్సిడీ రేట్లకు అన్ని ముఠాలకి, పార్టీలకి ఇవ్వాలి. ఆ విధంగా ఇండియా తరతరాల పాటు తలెత్తలేనట్లు చేయాలి. అందరికీ ఈ ప్రపోజల్ నచ్చిందా అన్నాడు కార్లోస్ ద జాకాల్ సభికుల వైపు చూస్తూ. అందరూ అంగీకార సూచకంగా కుడిచేయి పైకెత్తారు. తృప్తిగా చూసి, ఇతను రాజా అన్నాడు క్లైవ్ రాజా భుజం మీద చేయి వేసి. అందరికీ తను కనబడేటట్లు లేచి నిల్చున్నాడు రాజా. అభివాదం చేశాడు. ఇండియాలో మెడకాయ మీద తలకాయ ఉండేవాళ్ళు అతి తక్కువ మంది. తెలివైన కొద్ది మంది ఇండియన్స్లో ఈ రాజా నంబర్ 1 అన్నాడు క్లైవ్. సో అన్నాడు కార్లోస్ ద జాకాల్. గ్రీన్ ప్యారెట్స్ మొదలుకుని విధ్వంసానికి పనికి వచ్చే అన్ని రకాల సామగ్రిని ఇండియాకి చేర్చడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈ పని అంతా రాజాకి అప్పగించాలని నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఇండియన్ డాన్ ప్రేమ్ పూజారి వైపు తిరిగాడు కార్లోస్. ఏం ప్రేమ్, నువ్వేమంటావు? వినయంగా లేచి నిల్చుని నసుగుతూ అన్నాడు ప్రేమ్ పూజారి. నేను బాంబే డాన్ని. నన్ను కాదని ఇంకెవరికో ప్రాజెక్టు అప్పగించడం నన్ను చిన్నబుచ్చినట్లే అవదా? దట్ ఈస్ ట్రూ అన్నాడు కార్లోస్.
క్లైవ్ స్పెన్సర్ దృఢంగా అన్నాడు. ప్రాజెక్టు రాజాకే అప్పగించాలి. అతని టాలెంట్ నాకు బాగా తెలుసు. ప్రేమ్ పూజారి కోసం వేరే అసైన్మెంట్ వెయిట్ చేస్తోంది. అతను విచారించనక్కర్లేదు. వాట్ డు యు సే ప్రేమ్ అన్నాడు కార్లోస్ రిఫరీలాగా. మళ్ళీ నసిగాడు ప్రేమ పూజారి. క్లైవ్ అన్నీ తెలిసినవాడు. ఆయన చెప్పినట్లు చేయడం నా ధర్మం అన్నాడు అయిష్టంగానే. క్లైవ్ మొహం వికసించింది. దట్ సెటిల్స్ ఇట్. రాజా ఇక నుంచి మనకి అఫీషియల్గా ఇండియాలో ఏజెంట్. నా పని ఇంకా అయిపోయింది. నా ఫైనల్ సొల్యూషన్ అప్రూవ్ చేసినందుకు కార్లోస్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను రాజా ఇహ సెలవు తీసుకోవచ్చా అన్నాడు. బై ఆల్ మీన్స్ అన్నాడు కార్లోస్ క్లుప్తంగా. రాజాని తీసుకుని బయటికి నడిచాడు క్లైవ్. ఇద్దరూ అక్కడ పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్ ఎక్కారు. మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు క్లైవ్. కాసేపటి తర్వాత అది మాస్కో నగరంలో ఒక చౌకబారు నైట్ క్లబ్ అయిన రోసియా ముందు ఆగింది. ఫ్రెండ్, నువ్విక్కడ వెయిట్ చేయి. కాసేపట్లో నీకు ప్రోగ్రాం అందుతుంది అన్నాడు క్లైవ్. తల పంకించాడు రాజా. సీయూ అని మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు క్లైవ్. మళ్ళీ ఇందాకటి ఓల్డ్ కాజిల్ దగ్గరికి వచ్చేశాడు. అతను లోపలికి వచ్చేసరికి కార్లోస్తో సహా అందరూ యథాస్థానాల్లో కూర్చుని ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన అసలైన కాన్ఫరెన్స్ మొదలవుతోంది అన్నాడు క్లైవ్ స్పెన్సర్ మిస్టీరియస్గా.